అందువల్ల గుడ్లు చేతులు మారుతూ రిటైల్ మార్కెట్కి రాగానే ధర ₹6.50 నుంచి ₹7 దాకా చేరగలదు. చాలా మంది చిల్లర లేదని గుడ్ల ధరను 7గా ఫిక్స్ చేసేస్తున్నారు. దాంతో గుడ్ల ధర పెరిగిపోతుంది. ఇంకా చాలా కారణాలున్నాయి. క్రిస్మస్, న్యూ ఇయర్ సందర్భంగా గుడ్లను కేకుల తయారీలో ఎక్కువగా వాడతారు. అందువల్ల గుడ్లకు డిమాండ్ పెరుగుతుంది. ఈ క్రమంలో ధర కూడా పెరుగుతుంది. తెలంగాణలో రైతులు మళ్లీ మొక్కజొన్న పంటను ఎక్కువగా సాగు చేయాలనే ఆలోచనకు వస్తున్నారు. ఇదైతే త్వరగా 3 నెలల్లో పంట చేతకి వస్తుంది. తక్కువ నీరు సరిపోతుంది. అలాగే మొక్కజొన్న భారీగా దిగుబడి రాగలదు. అయితే రైతుల నిర్ణయం వల్ల పౌల్ట్రీ రంగానికి మేలు జరగనుంది. ఎందుకంటే కోళ్ల దానాగా మొక్కజొన్న ఉంటుంది. దానా ఉత్పత్తి పెరిగితే ధర మరింత పెరగకుండా ఉంటుంది. తద్వారా పౌల్ట్రీ రైతులకు కోళ్ల పెంపకానికి అదనపు ఖర్చు అవ్వదు. తద్వారా వారు వాటి ధరలను పెంచకుండా ఉంటారు. ఫలితంగా సామాన్యులపై చికెన్, కోడిగుడ్ల ధరల భారం పెరగకుండా ఉంటుంది. ఇదంతా ఓ లింక్ లాగా ఉంటుంది. అయితే ఏపీ ప్రభుత్వం కరెంటు ఛార్జీలను పెంచుతోంది కాబట్టి, కోళ్ల ఫారాల్లో కరెంటును వాడతారు కాబట్టి ఆ ప్రభావం వల్ల కూడా చికెన్ ధరలు పెరిగే అవకాశం ఉంటుంది.